రూరల్ మండలం దామినేడులో ఉద్రిక్తత చెలరేగింది. భూ వివాదంలో కృష్ణమూర్తి నాయుడు అనే వ్యక్తి ఓ ఆలయాన్ని నేలమట్టం చేశాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ పెరిగింది. హైకోర్టు అనుమతితో తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డిని తిమ్మంపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల అడ్డగింతపై ఫైర్ అయ్యారు కేతిరెడ్డి. తాను తాడిపత్రికి వస్తే అక్రమాలు బయటపడతాయని జేసీ కుట్రలు చేసినట్లు ఆరోపించారు. వరంగల్ జిల్లాకు 2 మహిళా ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. వీరి నియామకంతో జిల్లా అధికారులంతా మహిళలే అయ్యారు. మహబూబాబాద్ జిల్లా రాజనపల్లి ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఔదార్యం ప్రదర్శించారు. విద్యార్థులను బడికి తీసుకొచ్చేందుకు ఏకంగా ఓ బస్సును కొనుగోలు చేశారు. అనుమతి లేకుండా ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తున్న ఒకరిని సికింద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాప్టాప్లు, మానిటర్ను సీజ్ చేశారు. విశాఖ పెద్దగంట్వాడ హౌసింగ్ బోర్డు కాలనీలో ట్రాక్టర్ అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకువెళ్లింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో సరఫరా ఆగిపోయింది. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. నిత్యం వందల ట్రాక్టర్లతో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటోంది మాఫియా. విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా మిగిలారు. విమాన ప్రమాదంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లోని అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించింది. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ ఉండాలని సూచించింది డీజీసీఏ. తనిఖీల అనంతరం భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బోయింగ్ విమానం ప్రమాదంపై దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి కమిటీ వేసింది కేంద్రం. భద్రత పెంపే లక్ష్యంగా కమిటీ సిఫార్సులు చేయనుంది. కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో పనిచేసే ఉన్నత స్థాయి కమిటీ 3 నెలల్లో కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో పనిచేసే రవి అనే వ్యక్తి ఉరివేసుకుని చనిపోయాడు. రవి ఆత్మహత్యకు కారణాల కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. రవి బంధువులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించి ధైర్యం చెప్పారు. విమాన ప్రమాద మృతులకు విశాఖలో నివాళులర్పించారు వైసీపీ నేతలు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. విద్యాశాఖపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 571 కొత్త పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు సీఎం. విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం, నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డిఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పెంచిన భత్యం 2023 జనవరి 1 నుంచి వర్తించనుంది. మాజీ మంత్రి కేటీఆర్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును మరోసారి విచారిస్తోంది సిట్. ఇప్పటికే అతడి నుంచి కీలక సమాచారం సేకరించింది. టీడీపీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాది పాలనపై నేతలతో చర్చించారు. ఈ నెల 23 నుంచి నెలపాటు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలని సూచించారు సీఎం. ఎమ్మెల్యేలు నిత్యం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీకి రెడీ అయ్యారు సినీ పెద్దలు. రేపు సాయంత్రం ఉండవల్లిలోని సీఎం నివాసంలో సమావేశమై ఇండస్ట్రీ సమస్యలపై చర్చిస్తారు. వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి పొదిలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలను కట్టడి చేయలేకపోయారన్న ఆరోపణలపై వివరణ కోరారు. సత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై మరో కేసు నమోదైంది. 2 రోజుల క్రితం పోలీసుల అనుమతి లేకుండా రామగిరికి వెళ్లడంపై కేసు పెట్టింది. ఏపీలో తల్లికి వందనం నిధులు నొక్కేస్తున్నారంటూ వైసీపీ విమర్శలు కురిపించింది. 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇస్తోందని ఆరోపించింది. విశాఖలో అంతర్జాతీయ యోగా వేడుకకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్, ఏపీ సర్కార్ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు ఏర్పాట్లను పరిశీలించారు. యోగాంధ్రలో భాగంగా అనంతపురంలో దివ్యాంగులు యోగా చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కలెక్టర్ వినోద్ యోగా వేడుకను అట్టహాసంగా ప్రారంభించారు. ఏపీలో అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట దక్కింది. వారికి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఒడిశాలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నట్లు చెబుతోంది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే 33 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, కాటారం మండలాల్లో 2 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు, 300 లీటర్ల కలప మందును సీజ్ చేశారు పోలీసులు.
పోలీసులు వ్యవసాయ శాఖ సంయుక్తంగా జరిపిన దాడుల్లో నకిలీ విత్తనాలు తరలించిన 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. 5గురు నిందితులను అరెస్ట్ చేసి 10 కిలోల గంజాయిని సీజ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 14,000 క్యూసెక్ల నీరు వస్తూ ఉండగా 17,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో పబ్బులపై దాడులు చేశారు ఎస్ఓటీ పోలీసులు. డ్రగ్స్ పరీక్షల్లో 4గురికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. హైదరాబాద్ లాలాపేటలో విజయ డైరీలో పేలుడు సంభవించింది. బాదం మిల్క్ బాయిలర్ పేలి 4గురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. తార్నాకలోని నిజాం కాలేజ్ హాస్టల్ మెస్ లో 2 రోజులుగా భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లా నాగిరెడ్డిపాలెంలో ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. భారీగా నగదు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓటుకు నోటు కేసుపై విచారణ జూలై 25కు వాయిదా పడింది. కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణ వాయిదా వేయాలని కోరారు నిందితులు. ఖమ్మం జిల్లా సత్తెనపల్లిలోని ప్రైవేట్ స్కూళ్లలో పాఠ్య పుస్తకాల అమ్మకాలను అడ్డుకున్నారు ఎస్ఎఫ్ఐ నాయకులు. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,420, కిలో వెండి ధర 1,09,300 రూపాయలు పలుకుతోంది. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేసేందుకు వికాస రథాలను సిద్ధం చేసింది. మేఘాలయకొచ్చే వారికి ఇన్నర్ లైన్ పర్మిట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి యూత్ కౌన్సిల్ సభ్యులు షిలాంగ్ లో నిరసనకు దిగారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐఎండీ. బాపట్ల, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడతాయని చెప్పింది. తెలంగాణలోని 8 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది ఐఎండీ. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉత్తరాదిని వణికిస్తున్న భానుడి సెగలు తట్టుకోలేక పర్యాటకులు జమ్మూ కశ్మీర్, శ్రీనగర్ కు పోటెత్తుతున్నారు. వర్షంలో తడుస్తూ దాల్ సరస్సులో విహరిస్తున్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కొడుకు రుషభ్ అంబానీ లండన్ నుంచి సొంతింటికి చేరుకున్నారు. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం దర్యాప్తు నేపథ్యంలో మెడికల్ కాలేజ్ భవనంపై చిక్కుకున్న విమాన శకలాలను తొలగించకుండా అలాగే ఉంచారు. కొద్ది రోజులుగా భానుడి భగభగలతో తల్లడిల్లిన రాజస్థాన్, జైసల్మేర్ ప్రజలు కాస్త రిలాక్స్ అయ్యారు. తెల్లవారుజాము నుంచి వర్షం పడ్డంతో ఆ ప్రాంతమంతా చల్లబడింది. పూరి జగన్నాథుడి రథయాత్ర నేపథ్యంలో పూరిలో మాక్ డ్రిల్ చేశారు పోలీసులు. అల్లర్లు జరిగితే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ ఆర్మీ జవాన్ల కొత్త బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ ఉత్సాహంగా సాగింది. మిన్నల్ మురళి ఫేమ్ బాసిల్ జోసెఫ్ తో బన్నీ సినిమా కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గద్దర్ అవార్డుల వేడుక ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి హైటెక్స్ లో జరగనుంది. వేడుకకు ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరవుతారు. ఆహాలో సర్కార్ 5 గేమ్ షో 2వ ఎపిసోడ్ ప్రసారమవుతోంది. ఈ ఎపిసోడ్ కు కోట్ ఫ్రేమ్ శ్రీదేవి, రోషన్, అని వచ్చారు.